వీక్షకులు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం జిల్లాలోని క్యాతన్పల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్కేసీఓఏ క్లబ్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ప్రత్యేక అధికారి మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్, చెన్నూరు మున్సిపల్ పరిధిలోని చెన్నూరు పట్టణంలో గల అటవీ శాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళీ కృష్ణలతో కలిసి సందర్శించి ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో ఒక ఇబ్బందిగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కొరకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొరకు అదనపు సిబ్బందితో కలిసి 66 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 132 మంది కౌంటింగ్ సహాయకులు, బెల్లంపల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిసి 19 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 37 మంది కౌంటింగ్ సహాయకులు, చెన్నూరు మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 10 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 20 మంది కౌంటింగ్ సహాయకులు, క్యాతన్పల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 24 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 48 మంది కౌంటింగ్ సహాయకులు, లక్షడ్పేట మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 9 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులకు రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని క్యాతన్పల్లి మున్సిపాలిటీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి, భారత కమ్యూనిస్ట్ పార్టీ పొత్తుకు ప్రజలు ఘన విజయం అందించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంటూ మున్సిపాలిటీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలే కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది. రాబోయే రోజుల్లో కౌన్సిల్లో ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం. మంత్రి ఎంతటి ప్రలోభాలకు గురి చేసినా ప్రజలు బీఆర్ఎస్, సిపిఐకే మద్దతు పలికారు అని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామని, మళ్లీ కేసీఆర్ నాయకత్వం రావాలనే ప్రజల ఆకాంక్షకు క్యాతన్పల్లి ఫలితాల నిదర్శనం అని బాల్కసుమన్ వ్యాఖ్యానించారు. అయినే కదా కాంగ్రెస్ ఇప్పటి వరకు जिला टाइगर
అయినే కదా నా కాంగ్రెస్ ఇప్పటి వరకు टाइगर जिला टाइगर పట్టణంగా ఉన్నటువంటి రామకృష్ణాపూరు చాలా ప్రఖ్యాతమైనటువంటి విశిష్టమైనటువంటి పట్టణము. ఎన్నో ఉద్యమాలకు ఇది నిలవైనటువంటి ప్రాంతము. ఒకప్పుడు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకి గుండెకాయలాగా ఉన్నటువంటి ప్రాంతం రామకృష్ణాపూరు. మరి ఇక్కడి క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో మేము అదేవిధంగా సిపిఐ పార్టీ రెండు కూడా కలిసికట్టుగా ఇక్కడి ప్రజలకు మంచి పాలన అందించడానికి, మంచిగా పనులు చేయడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం అయినా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి, గ్యారంటీలను గాలికి వదిలేసి, నమ్మించి మోసం చేసి, సింగరేణిలో కార్మికుల పొట్టగొడుతూ అనేక కుంభకోణాలకు తెరలేపుతూ బంధుప్రీతితో సింగరేణిని బొందలగడ్డగా మార్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని, అదేవిధంగా ప్రజలకు మంచి పాలన అందించాలనే ఆలోచనతో రెండు పార్టీలు కలిసి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో మా పోటీని డెఫినెట్గా పూర్తి స్థాయిలో ఆశీర్వదించారు క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు. 46,000 మంది ప్రజానీకం, 30,000 మంది దాదాపు ఓటర్లు ఇవాళ ఏకపక్షంగా సుమారు 15-16 స్థానాలు మాకు బీఆర్ఎస్ భారత కమ్యూనిస్ట్ పార్టీకి కట్టబెట్టడం, పూర్తి స్థాయి మెజార్టీని కేవలం సింగిల్ డిజిట్కి అధికార కాంగ్రెస్ పార్టీని పరిమితం చేయడం అనేది వాళ్ళ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం రావాలి, మళ్ళీ సింగరేణిలో కానీ ఈ ప్రాంతంలో కానీ గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సుపరిపాలన అందాలనేటటువంటి ఆలోచనతో వారు ఇచ్చినటువంటి తీర్పుకు శిరస్సు వంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ప్రజలకు మా కలయిక డెఫినెట్గా భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజానీకానికి, సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు, రాష్ట్రంలో కూడా ప్రజా పోరాటాలకు
ఖచ్చితంగా ఒక గొప్ప తొలిమెట్టుగా ఈ గెలుపు నాందిగా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దీనికి సహకరించినటువంటి పెద్దలు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేన శంకర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 2 వారాలుగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి, ఏఐటీసీ సంఘం సోదరులకు, టీబీజీకే సంఘం సోదరులకు, అదేవిధంగా మా మందమరి పట్టణ పార్టీ శ్రేణులు, జైపూర్ మండల పార్టీ శ్రేణులు, మందమరి మండల పార్టీ శ్రేణులు, క్యాతన్పల్లి మున్సిపాలిటీ పార్టీ శ్రేణులు, సిపిఎస్ శ్రేణులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా మాకు పూర్తి స్థాయిలో మమ్మల్ని నమ్మి విశ్వసించి మాకు ఈ విజయాన్ని అందించినటువంటి ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, డెఫినెట్గా ఇది కాంగ్రెస్ పార్టీ పతనానికి ఈ ప్రాంతంలో తొలి అడుగుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి పరిపాలన ఈ కౌన్సిల్లో అందిస్తాం. సిపిఐ పార్టీ నుంచి 2-3 సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2-3 సభ్యులతో ఒక జాయింట్ కమిటీ వేసుకొని మంచి పరిపాలన కౌన్సిల్ అందించేటట్టుగా పార్టీ పరంగా కూడా మేము చర్యలు తీసుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా మంచి పాలన, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో క్యాతన్పల్లి మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకొని పోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం, కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా అధికార పార్టీ ఈ 14 రోజులు మంత్రి గారే స్వయంగా ఆయన కార్లలో డబ్బులు తీసుకొచ్చి అభ్యర్థులకు ఇచ్చిండు. రాయల్ స్టాక్ బాటిల్ వంచిర్రు. అధికార పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేసిర్రు, ఫోన్లు చేసి బెదిరించిర్రు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఎస్ఐ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లెక్క కాకి డ్రెస్ వేసుకున్నా కూడా అది కాకి డ్రెస్గా కాకుండా కాంగ్రెస్ పార్టీ డ్రెస్గా భావించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేసినప్పటికీ కూడా పోలీసు నిర్బంధంతో ఈ ప్రాంతాన్ని మొత్తం అస్తదిగ్బంధం చేసి మా నాయకులు కార్యకర్తల్ని బైండ్ ఓవర్లు చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి మా వాళ్ళని తిరగనీయకుండా చివరికి హరీష్ రావు గారి మీటింగ్కు స్టేజ్ వేసుకుంటామంటే స్టేజ్ పర్మిషన్ లేదని ఎంఆర్ఓ అధికారులు వచ్చి అడ్డం పడేటటువంటి ఆ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకున్న క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పు ఇచ్చినందుకు వారికి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ, డెఫినెట్గా ప్రజాసేవకు పూర్తి స్థాయిలో పునరంకితం అవుతాం. మా అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళు కూడా కంపల్సరీ మంచిగా పనిచేస్తారు. వార్డులలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని చేసుకుంటూ మీ కుటుంబాల్లో ఒక సభ్యుల్లాగా వాళ్ళు మెదులుతారు తప్ప ఎక్కడ అహంకారంతో కానీ వేరే రకంగా కానీ ఉండరు. సో నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా, ఎన్నికలు అయిపోయినాయి, మా పార్టీ శ్రేణులు కూడా శాంతియుతంగా ఉండాలి. మనం అభివృద్ధి మీద రాబోయే రోజుల్లో చేయబోయేటటువంటి పనుల మీద శ్రద్ధ పెట్టాలి తప్ప ఎదుటి పార్టీ అధికార పార్టీ కవ్వింపు చర్యలకు దిగినా మనమే ఓపికతో సమయంతో ఉండాల్సిందిగా మా పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తూ కష్టపడ్డకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మాకు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.